బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో నేటితో నామినేషన్ల పర్వం ముగియనుంది. ఈ నేపథ్యంలో చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. ఇక జంబలమడుగులో 144 సెక్షన్ కొనసాగుతుంది. రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు వాళ్ళ నామినేషన్లు వేయనున్న నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జంబలమడుగులోకి ఇతరులెవరూ రాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మునిరాజ్ ఫోన్లైన్ అందిస్తారు. మునిరాజ్, చెప్పండి, తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజుతో నామినేషన్ల పర్వం ముగియనుంది. మరి ఈ నేపథ్యంలో అనేక మంది అభ్యర్థులు నామినేషన్ వేసే అవకాశం ఉంది. మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు? ఈ నెల 18 నుంచి మొదలైనటువంటి నామినేషన్ ప్రక్రియ ఈ రోజుతో ముగియబోతుంది. దీంతో అభ్యర్థులంతా కూడా ఇప్పటికే ఎక్కువ మంది నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా ఈ ముహూర్తాలను నామినేషన్ దాఖలు చేయడం రాజకీయ నేతలకు అలవాటుగా ఉంది. ఈ నెల 22న ప్రధాన పార్టీల అభ్యర్థులు అంటే ముఖ్యంగా ఆయా పార్టీల నామినేషన్లు దాఖలు చేశారు. జనసేన అధ్యక్షులు రాజువాకలో నామినేషన్ దాఖలు చేయగా 22వ తేదీన భీమవరంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అలాగే కుప్పం చంద్రబాబు నాయుడు తరఫున ఆ పార్టీ నేతలు 22వ తేదీని నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పులివెందులో స్వయంగా నామినేషన్ దాఖలు చేశారు. ఇలా కీలకమైన నేతలంతా కూడా 22వ తేదీన మంచి ముహూర్తం అనేసి చెప్పి దాఖలు చేశారు. అలాగే తక్కిన అభ్యర్థులంతా కూడా ప్రధాన పార్టీల అభ్యర్థులంతా దాదాపుగా నామినేషన్లు దాఖలు చేశారు. మిగిలిన వారంతా కూడా ఈ రోజు సాయంత్రం లోపల పూర్తి స్థాయిలో నామినేషన్లు దాఖలు చేసేస్తారు. అయితే జరగకుండా ఈసీ కఠినమైన నిబంధనలు విధించింది. పోలింగ్ కేంద్రం ఎన్నికల సంఘం నామినేషన్ దాఖల కేంద్రానికి 100 మీటర్ల నుంచి క్యాండిడేట్స్ ను ఆయనతో పాటు ఉన్నటువంటి ఒకరిద్దరిని మాత్రమే ఆలోచిస్తుంది. దీంతో ర్యాలీలు కానీ ఇతర భారీ జన సమూహంతో రాకుండా అన్ని చర్యలు తీసుకుంది. దీనికి తోడు పోలీసు బందోబస్తును కూడా పూర్తి స్థాయిలో చేయడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు అయితే తీసుకుంది. మరోవైపు జమ్మలమడుగుకు సంబంధించి తెలుగుదేశం అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డి అలాగే వైసీపీ అభ్యర్థి ఇద్దరు కూడా చివరి రోజున ఈ రోజు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. దీంతో అక్కడ సహజంగానే ఇరు వర్గాల మధ్య ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసులు బందోబస్తును ముమ్మరం చేశారు. ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలుగా 144 సెక్షన్ కూడా విధించడంతో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ ముగించారని చెప్పి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధమైంది. దీంతో పార్టీలకు కూడా ప్రధాన పార్టీలకు కూడా ఇప్పటికే విజ్ఞప్తి చేయడంతో భారీ జన సందోషంతో ఎటువంటి పరిస్థితుల్లోనూ నామినేషన్ సెంటర్ కి అనుమతించమని చెప్పి ప్రకటన చేసిన నేపథ్యంలో ఇరు పార్టీలు కూడా కొంత సమయంతో వ్యవహరించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ మున్రాజ్, థ్యాంక్ యూ. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్ఎస్ రెడ్డి ఫోన్ లైన్ అందిస్తారు. ఆర్ఎస్ రెడ్డి, చెప్పండి, జమ్మలమడుగులో ఈ రోజు నామినేషన్లకు సంబంధించి అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? కడప జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైంది, అత్యంత సమస్యాత్మకమైంది జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీ పైన రెండు ప్రధాన పార్టీలు కూడా దృష్టి కేంద్రీకరించిన పరిస్థితి. వైసీపీ నుంచి గెలిచిన ఆదినారాయణ రెడ్డి తర్వాత తెలుగుదేశం మంత్రి కావడం జరిగింది. అలాగే రామ్ సుబ్బారెడ్డి, ఈ రెండు కుటుంబాల మధ్య దేవగుడి ఇట్లా గుండెకుండ కుటుంబాల మధ్య 4 దశాబ్దాల వైరం ఉన్నది. ఈ వైరాన్ని మరిచి ఈ రోజు ముఖ్యమంత్రి చొరవతో ఇద్దరు కలిసిపోయారు. రెండు కుటుంబాలు కూడా కలిసిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే
2004 నుంచి కూడా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలుస్తున్న పరిస్థితి. వైసీపీ నుంచి ఆయన పోయిన తర్వాత ఆ పార్టీ కూడా అక్కడ సుజీరెడ్డి అనే క్యాండిడేట్ డాక్టర్ని అక్కడ అభ్యర్థిగా ప్రకటించిన చాలా కాలం క్రితమే. అతను కూడా పూర్తి స్థాయిలో ఎన్నికరించి ఇక్కడ గెలవడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో రెండు ప్రధాన గ్రూపులు ఏదైతే 4 దశాబ్దాలుగా 2 వర్గాలుగా ఏర్పడి ముఠా కక్షలు చంపుకోవడము ఆధిపత్య పోరు సాగింది జమ్మలమడుగులో. అయితే ఈ 2 వర్గాలు కలవడం పట్ల తెలుగుదేశం పార్టీలో హర్షమేస్తారు. తెలుగుదేశం పార్టీ గెలుస్తున్న ధీమాన నేపథ్యంలో ఎలాగైనా కూడా జమ్మలమడుగులో పట్టుకుపోలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో గొడవ జరిగే ఆస్కారం ఉన్నది. ప్రధానంగా ఈ రోజు నామినేషన్లకు చివరి రోజు ఈ రోజునే 2 పార్టీల అభ్యర్థులు కూడా ఈ రోజు నామినేషన్ చేసిన పరిస్థితి. ఒక వారం రోజుల క్రితమే అక్కడ అఖిల చోటు పరిస్థితి. ఒక వ్యక్తిని వైసీపీ సంస్థల తెలుగుదేశం నాయకులు దాడి చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సెన్సిటివ్ ఏరియా దాటే కాబట్టి అక్కడ పోలీసులు దృష్టి పెట్టినప్పుడు ప్రధానంగా జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ అక్కడ జమ్మలమడుగు దృష్టి గురించి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏర్పాటు చేయడం. 3 రోజుల నుంచి కూడా అక్కడ పెద్ద ఎత్తున సాయుధ బలగాలు కవాతు చేస్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి అక్కడ తనిఖీలు చేస్తున్నారు. అలాగే ఈరోజు నామినేషన్ 2 ప్రధాన పార్టీలు కూడా భారీ ఎత్తున ప్రతిష్టాత్మకంగా తీసుకునే నామినేషన్లు ప్రయత్నం చేస్తున్న ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసులు భద్రత ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. అక్కడికే ఒక డిఎస్పీ కూడా దాదాపు 5 మంది సిఐలు దాదాపు 20 మంది ఎస్ఐలు కూడా అక్కడే తీసుకువేసి అక్కడ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ ర్యాలీలను ఏదైతే నామినేషన్ కేంద్రం ఉందో నామినేషన్ కేంద్రం 500 మీటర్ల దూరంలో ర్యాలీలు ఆపాలని పోలీసులు నిర్ణయించారు. అదే నేపథ్యంలో అక్కడ 30 యాక్ట్ పెట్టారు. అలాగే 144 సెక్షన్ పెట్టారు. ర్యాలీలతో సమావేశాలకు అనుమతి లేదని పోలీసులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడాలని చెప్పి పోలీసులు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనకు. అలాగే ఆర్ఎస్ రెడ్డి, మరి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టీడీపీ వైసీపీ ఇద్దరు అభ్యర్థులు కూడా నామినేషన్లు వేయనున్న నేపథ్యంలో అక్కడ 144 సెక్షన్ విధించినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? పోలీసులు జరిగిన సంఘటనతోటి ఒక వారం రోజుల క్రితం జరిగిన సంఘటనతోటి పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ రోజు నుంచే వాళ్ళు ఇక్కడ 30 యాక్ట్ కూడా పెట్టారు. అలాగే 144 సెక్షన్ కూడా పెట్టారు. ఎలాంటి సమావేశాలు కానీ జనం గుంపు ఉండడం కానీ ఉండకూడదని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఈ రోజు 2 ప్రధాన పార్టీలు కూడా వేరే సమయం కేటాయించాలి, ఒకేసారి రాకూడదని కూడా పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా చర్యలు తీసుకున్నారు పోలీసులు. అలాగే ఆర్ఎస్ రెడ్డి, ఇతరులు రాకుండా చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఆర్ఎస్ రెడ్డి, ఇతరులు కూడా ఎవరు ఎంటర్ అవ్వకుండా అక్కడ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. మరి దీనికి అప్డేట్స్ ఏంటి? అంటే ప్రధానంగా అక్కడున్న సమస్యాత్మక గ్రామాలకు సంబంధించి కానీ లేకపోతే అక్కడున్న పరిస్థితులను బట్టి పోలీసులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్న పరిస్థితి. నామినేషన్ల సందర్భంగా జమ్మలమడుగు నియోజకవర్గానికి తప్ప మిగతా ఎవరు కూడా ఆ ప్రాంతానికి రాకూడదని చెప్పి వాళ్ళ పోలీసులు ఆదేశాలు చేశారు. జమ్మలమడుగు కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వారే నామినేషన్ల సందర్భంగా రావాలని చెప్పి పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే జమ్మలమడుగు పొద్దు వైపు నుంచి కానీ లేకపోతే పెదమడుగు వైపు నుంచి కానీ ముద్దుమడుగు వైపు నుంచి కానీ అంటే జమ్మలమడుగు దారి తీసే ప్రధాన అన్ని రహదారులు అన్ని దారుల్లో కూడా వాళ్ళు అక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి అక్కడ ఎవరిని అనుమతించిన పరిస్థితి కనపడుతుంది. అయితే అభ్యర్థులు కూడా వాళ్ళు ఎక్కువ చేసి వాళ్ళకు సూచన ఇచ్చినట్టు చెప్తుంది. ఒక ఫిక్స్ టైం ఇద్దరు ఒకేసారి రాకుండా ఒకరు 1 గంట తర్వాత రావాలని చెప్పి పోలీసులు అభ్యర్థులను ఆదేశించాలని మనకు సమాచారం ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా ఈ నామినేషన్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగిన భవిష్యత్తులో జరగబోయే మరే 15 రోజులు జరగబోయే పోలింగ్ సందర్భంగా మరింత సమస్యాత్మకంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడే ఈ నామినేషన్ సందర్భంగానే దీన్ని పూర్తిగా తీసుకోవాలని పోలీసులు భావిస్తున్న పరిస్థితి. భవిష్యత్తులో 10 రోజుల్లో మరింత సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఇప్పుడే దీన్ని అదుపు చేస్తే భవిష్యత్తులో కొంచెం ఎన్నికల నిర్వహణ ఈజీగా ఉంటుంది, పోలింగ్ నిర్వహణ ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో పోలీసులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు, కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా 2 ప్రధాన పార్టీల నాయకులు కూడా హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా దాని కారణం ఎవరైనా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఆదేశించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీల నాయకులు కూడా జాగ్రత్తగా ఉన్నారు. అయితే జమ్మలకు సంబంధించి
అధిపత్య పోరు. అదే నేపథ్యంలో బల నిరూపణ కూడా జరిగే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున ర్యాలీగా తమ బలం చూపించడానికి అభ్యర్థులు ప్రయత్నం చేస్తారు. అయితే పోలీసులు అనుమతించే పరిస్థితి లేదు. ఎందుకంటే నామినేషన్ల కేంద్రానికి నామినేషన్లు వేసే ఏదైతే ఆర్డీఓ కార్యాలయం ఉందో ఆ కార్యాలయానికి 500 మీటర్ల వరకు జనాన్ని ఎవరిని అనుమతించాలని స్పష్టంగా చెప్పారు. అలాగే 30 యాక్ట్ 140 సెక్షన్ ఉంది కాబట్టి సమావేశాలు ర్యాలీలు నిర్వహించే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగవని పోలీసులు చెప్తున్నారు. జరిగితే కఠిన తీసుకుంటామని చెప్తున్నారు. రైట్ అరెస్ట్ రెడ్డి, థ్యాంక్ యూ. For more updates, please subscribe 99 TV Telugu.